సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్తారు. వారిని ఒక పాత్రగా చూస్తే ఈనాటి యువతరానికి ఒక ప్రేరణాదాయం, ఒక ఆదర్శవంతమైన పాత్ర వారిది. బుద్ధి బలం కలిగింది. ఆనాడు సుందరకాండలో రావణ లంకా దహనం చేసినప్పుడు సీతమ్మ తల్లికి ఒక చిన్న గాయం కూడా కాకుండా బుద్ధి బలాన్ని చూపాడు. శక్తి ధైర్యం కలిగిన వాడు ఆంజనేయ స్వామి. హిందూ మహాసముద్రాన్ని దాటాల్సి వచ్చినా లేదా సంజీవనిని అవలీలగా మోసుకెళ్లాల్సి వచ్చినా ఆ ధైర్యాన్ని, శక్తిని చాపాడు. వివేకం, వినయం కలిగిన వాడు ఆంజనేయ స్వామి. ఎంత వివేకవంతుడైనప్పటికీ అంతే వినయంగా వ్యవహరించాడు. గొప్పతనం, సేవాభావం కలిగిన వాడు హనుమంతుడు. అదేవిధంగా అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన, ఆత్మ నియంత్రణ కలిగిన వాడు. యువతరానికి అదే ఒక స్ఫూర్తి. మనలో మనం ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ జీవితంలో కుంగిపోకుండా మన లక్ష్యం వైపు వెళ్లాల్సిందిగా హనుమంతుడి చరిత్ర మనకు జీవితం మనకు పాఠం నేర్పుతుంది. అదే సమయంలో వివేకవంతంగా జీవాల్సిన, వినమ్రంగా పెద్దనేమో భక్తి శ్రద్ధలతో మెలగాల్సిన అవసరం గురించి కూడా హనుమంతుడి జీవితం మనకు చెప్తుంది. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం శ్రీ ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్రుడు అంటే ధర్మం. ఆ ధర్మానికి ఎక్కడ ఎటువంటి ఆటంకం కలిగినా హనుమంతుడు ఉగ్రాంజనేయుడు అవుతాడు. ఆ ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళ కోసం అభయాంజనేయుడితో అవుతాడు. కేవలం పవనపుత్రుడు, అంజనీపుత్రుడు మాత్రమే కాదు, పంచముఖుడు కూడా వీరాంజనేయుడు. మానవ రూపం కావాలి కాబట్టి జగమంతా విస్తరించిన హనుమంతుడికి మానవ రూపం కావాలి, రూపం కావాలి కాబట్టి మానవ రూపంలో వచ్చాడు. రాక్షస సంహారం విధించాల్సి వచ్చినప్పుడు సింహతత్వాన్ని చాటాడు. హనుమంతుడికి 5 ముఖాలు ఉంటాయి. ఒకటి వానర ముఖం అయితే ఒకటి సింహ రూపం. మూడవది సంజీవని పర్వతాన్ని తీసుకురావడం వెళ్లాల్సి వచ్చినప్పుడు గరుత్మంతుడి తత్వాన్ని చాటాడు.